సత్తా లేని వైద్య శాస్త్రములో కొన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకొని జబ్బును తొలి దశ నుంచి తుది దశ వరకు తీసుకొని వచ్చిన తర్వాత ఒక వైద్యుడు పడాల్సిన శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది కదా. యు ఆర్ పేయింగ్ నాట్ ఫర్ ది కాస్ట్ ఆఫ్ ద మెడిసిన్, యు ఆర్ పేయింగ్ ఫర్ ద బ్రెయిన్ ఆఫ్ ద డాక్టర్. సైడ్ ఎఫెక్ట్ అంటే ఒక పేషెంట్కు ఒక మందు సూచించబడినప్పుడు ఆ మందు అతనికి ఏ జబ్బు ఉందో ఆ జబ్బుకు మాత్రమే పని చేయకుండా జబ్బు తొలగిపోకపోగా కొత్త జబ్బులు యాడ్ అయ్యే విధానం ఏదైతే ఉందో దాన్నే సైడ్ ఎఫెక్ట్ అంటారు. హోమియోపతి ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎలివియేటింగ్ ఎనీ హ్యూమన్ ఇల్నెస్. జబ్బుకు కేంద్ర స్థానము మోస్ట్లీ మైండ్. క్యూర్ అంటే ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తిలో ఒక జబ్బును తొలగించిన తర్వాత అదే జబ్బు ఆ వ్యక్తిలో మరలా రాకుండా చేయడమే క్యూర్. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను మీ రమేష్ కార్తిక్ నాయక్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ KSS ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. హోమియోపతి స్పెషలిస్ట్. ఆయనతో మాట్లాడి హోమియోపతికి సంబంధించి ఎన్నో విషయాలని మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రమేష్ గారు. ఇప్పుడు హోమియోపతి ప్లస్ మన టాబ్లెట్స్ అంటే అలోపతి, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం? రైట్, ఇది చాలా వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ మీరు అడిగారు. అల్లోపతి అనేది చాలా సంవత్సరాల నుంచి వేలుడుకున్న శాస్త్రం. అది ఇట్ ఈస్ అబౌట్ 2000 year old science. హోమియోపతి ఈజ్ జస్ట్ 205 year old science. అంటే ఆఫ్ ఆల్ ద మెడికల్ సైన్సెస్ దట్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ టుడే, హోమియోపతి ఈజ్ ద యంగెస్ట్. సో ఈ హోమియోపతిని కనిపెట్టిన ఆయన కూడా ఒకప్పుడు అల్లోపతిలో డాక్టరే. సో అల్లోపతిలో ఉండే ఏవైతే ఏమి ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయో ఆ ఇన్ఎఫిషియన్సీస్ వల్ల ఆయన ఆకలింపు చేసుకొని ఆ వైద్యశాస్త్రం వల్ల ఏ మానవునికి కూడా ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్యాన్ని తొలగించే శక్తి లేదని నిరూపణకు వచ్చి ఆయన ఆ వైద్య శాస్త్రాన్ని త్యజించి సో ఇలాంటి వైద్యశాస్త్రం కాకుండా ఏదైనా ఒక గొప్ప వైద్యశాస్త్రాన్ని నేను రూపొందించాలన్న కృషితో హోమియోపతి అనేది 1796లో శామ్యూల్ హాన్మాన్ కదండి. ఎస్, క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యూల్ హాన్మాన్ అని ఆయన జర్మనీ దేశస్థుడు. ఆయన యొక్క కృషి ఫలితంగా ఈ మానవాళికి ఈరోజు ఒక అత్యుత్తమైన వైద్యశాస్త్రము అందుబాటులో ఉంది. చాలామంది అనుకుంటారు హోమియోపతి అనగానే చాలా డబ్బులతో కూడుకుందని, ట్యాబ్లెట్స్ అనగానే మనకు మెడికల్ స్టోర్లో వెళ్ళి నాకు తలనొప్పి ఉంది మీకు ఇవ్వండి అంటే ఒక ట్యాబ్లెట్ 10 రూపాయలకో లేదంటే 5 రూపాయలకు దొరికేస్తుంది. నిజాలు చూసుకున్నట్లయితే అసలుకి అంటే అఫోర్డ్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారా అసలు? అంటే ఈ ట్యాబ్లెట్స్కి సంబంధించి కావచ్చు లేదంటే మన హోమియోపతికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే వాళ్ళల్లో ఏ రకమైన అనారోగ్యం ఏర్పడినప్పుడు ఫస్ట్ అల్లోపతికి వెళ్తారు. అల్లోపతికి వెళ్ళి అక్కడ వివిధ డాక్టర్ల ద్వారా అన్ని రకాల ప్రయోగాలు అయిన తర్వాత చివరి ప్రయోగంగా హోమియోపతికి వస్తారు. అంటే నా భాషలో నేను చెప్పాలంటే మొక్క దశ వాళ్ళది, మాను దశ నాది. మొక్కను తొలగించడం సులభమా, మానును తొలగించడం సులభమా? మొక్కని. మరి మొక్క దశలోనే వెళ్ళినప్పుడు వాళ్ళు తొలగించలేదంటే ఆ వైద్యశాస్త్రంలో సత్తా లేదనే కదా అర్థం. సత్తా లేని వైద్యశాస్త్రములో కొన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకొని జబ్బును తొలి దశ నుంచి తుది దశ వరకు తీసుకొని వచ్చిన తర్వాత మాను దశలో వాళ్ళు వచ్చినప్పుడు ఆ మానును తొలగించటానికి ఒక వైద్యుడు పడాల్సిన శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ యు ఆర్ పేయింగ్ నాట్ ఫర్ ది కాస్ట్ ఆఫ్ ద మెడిసిన్, యు ఆర్ పేయింగ్ ఫర్ ద బ్రెయిన్ ఆఫ్ ద డాక్టర్. సో ఇప్పుడు మొక్కను తొలగించడం చిన్న పిల్లోడు కూడా తొలగిస్తాడు. అలాంటిది మాను దశకు ఒక జబ్బు రూపాంతరం చెందినప్పుడు ఆ మానును తొలగించటానికి అతను ఎన్ని రకాల శక్తియుక్తులు జ్ఞాన సంపదను వినియోగిస్తే ఆ జబ్బును తొలగించే స్థితికి చేరతాడు. సో యు ఆర్ పేయింగ్ ఫర్ ద బ్రెయిన్ ఆఫ్ ద డాక్టర్, నాట్ ఫర్ ది కాస్ట్ ఆఫ్ ద మెడిసిన్ ఇన్ హోమియోపతి. ట్యాబ్లెట్స్కి సంబంధించి చాలా అంటే ఎంత వాడినా కానీ దానికి సంబంధించి ట్యాబ్లెట్స్ వల్ల మన ఆరోగ్యం ఎక్కడో ఒక దగ్గర సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతూ ఉంటుంది. అయితే హోమియోపతిలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే అది వాడడం చేత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి? సైడ్ ఎఫెక్ట్ అంటే ఏందనేది ముందు తెలుసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్ అంటే ఒక పేషెంట్కు ఒక మందు సూచించబడినప్పుడు ఆ మందు అతనికి ఏ జబ్బు ఉందో ఆ జబ్బుకు మాత్రమే పని చేయకుండా ఈ జబ్బును తొలగించే శక్తి ఉందో లేదో పక్కన పెడితే
జబ్బు తొలగిపోకపోగా కొత్త జబ్బులు యాడ్ అయ్యే విధానం ఏదైతే ఉందో దాన్నే సైడ్ ఎఫెక్ట్ అంటారు. అసలు ఈ సైడ్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది ఆ వ్యక్తిలో అని అంటే నిరూపణ అనేది ఆ మందుకు సంబంధించి సరిగా జరగలేదు అని అర్థం. నిరూపణ అంటే ప్రూవింగ్. అలోపతిలో ప్రూవింగ్ అనేది లోయర్ యానిమల్స్ మీద చేస్తారు. ర్యాట్ మీద, గినీ పిగ్ మీద చేస్తారు. ర్యాట్ ఏం చెప్పింది? అతను తన జబ్బుని గురించి ఏమైనా చెప్పిందా? గినీ పిగ్ ఏమైనా చెప్పిందా? మరి ఏమీ తెలియని చోట మనము మన మందును ప్రయోగించి ఆ మందు దేనికి పనిచేస్తుందో తెలుసుకుండే అవకాశాన్ని కోల్పోయాం కదా. ఆ అవకాశం ఏదైతే ప్రూవింగ్ దశలోనే కోల్పోయామో, ప్రూవింగ్ దశలో యాక్చువల్గా మానవుని మీద ప్రయోగించి ఉంటే అలాంటి సమాచారం అంతా మనం పొందే అవకాశం మనకు వచ్చి ఉండేది. మానవులలో ప్రయోగాల ద్వారా మాత్రమే ఒక మందు యొక్క విశేష గుణాలను తెలుసుకునే అవకాశము ప్రూవరకు కలుగుతుంది. కాబట్టి ఈ వ్యత్యాసం వల్లనే వేరే అదర్ సైన్స్లో సైడ్ ఎఫెక్ట్స్, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటానికి అవకాశం ఉంది. హోమియోపతికి సంబంధించి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు దానికి సంబంధించి నెక్స్ట్ కంటిన్యూయేషన్గా మనం వేరే ట్యాబ్లెట్స్ ఆయుర్వేదం కావచ్చు, లేదంటే అలోపతి ఇట్లాంటివి కంటిన్యూస్గా వాడవచ్చా, లేదంటే కేవలం ఒకదానికి స్టిక్ అయి ఉండాలా? 2 పడవల మీద ప్రయాణం సాగిస్తారా? సాగించడం సాధ్యమా? కాదు. మరి ఇది కూడా అదే. 2 పడవల మీద ఒక మనిషి ఎలా ప్రయాణం సాగించలేడో 2 వైద్య శాస్త్రాలను ఆధారంగా చేసుకొని తన జబ్బును నయం చేసుకోలేడు. ఎందుకంటే వేరే వైద్య విధానాలలో ప్రతి ఒక్క దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. అవి జబ్బు లక్షణాల మందు యొక్క ప్రూవింగ్లో ఉన్న తేడాల వల్ల ఉత్పన్నమైనవా అని మీకు తెలియదు కదా. అందువల్ల మానవులలో ప్రయోగం ద్వారా మాత్రమే మీకు ఆ మందు యొక్క గుణగణాలను తెలుసుకునే అవకాశం వస్తుంది. ఆ మందు యొక్క గుణగణాలను పూర్తిగా ప్రూవింగ్ ద్వారా తెలుసుకున్నప్పుడు మీరు రేపు ఎవరైనా ఒక రోగి మీ దగ్గరికి వస్తే ఆ రోగికి సంబంధించిన రోగ లక్షణాలను పరిగణలోకి తీసుకొని మీరు మందు ఇచ్చే మందు అది అతని యొక్క మొత్తం రోగ లక్షణాల మీద సంపూర్ణంగా పనిచేసి అతనికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ సంపూర్ణత్వం కలిగిన వైద్యశాస్త్రంలో మనం ఉన్నప్పుడు అసంపూర్ణమైన వైద్య శాస్త్రాలను వాడటం వల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి బిలీవ్ ఇన్ హోమియోపతి. హోమియోపతి ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎలివియేటింగ్ ఎనీ హ్యూమన్ ఇల్నెస్. ఎప్పుడే కానీ ఇల్నెస్, సిక్నెస్ అనాలని కానీ డిసీజ్ అని కూడా అనొద్దండి. డిసీజ్ అని కూడా అనొద్దు. అది చాలా తప్పు పదం. అది వ్యక్తి రోగబాధితుడైతే అతన్ని సిక్ పర్సన్ అని అనాలి, ఇల్ పర్సన్ అని అనాలి. అంతేగాని ఈ హ్యాస్ డిసీజ్, ఆల్ దట్ ఈస్ రాంగ్. యూ షుడ్ ఎదర్ బీ కాలింగ్ ఇట్ యాజ్ సిక్నెస్ ఆర్ ఇల్నెస్. సో అది సంపూర్ణత్వాన్ని చూపిస్తుంది. సో ఈ ఇల్ పర్సన్ ఎప్పుడైతే డాక్టర్ని కన్సల్ట్ అవుతారో వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు ఏదైతే ఉందో దానికి మనం మెడిసిన్స్ ఇస్తాం హోమియోపతిలో. ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ రోగం తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత మెడిసిన్స్ అక్కడికి ఆపేయచ్చా, లేదంటే జీవితాంతం వాడుతూనే ఉండాలా? మందు జీవితాంతము ఎందుకు వాడాలి, అవసరమా అన్నది ప్రశ్న మనం సమాధానం వెతుక్కోవాలి మొదట. వేరే వైద్య శాస్త్రాలలో క్యూర్ అనేది సంభవించదు. క్యూర్ అంటే ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తిలో ఒక జబ్బును తొలగించిన తర్వాత అదే జబ్బు ఆ వ్యక్తిలో మరలా రాకుండా చేయడమే క్యూర్. అది కేవలం హోమియోపతిలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఓన్లీ సైన్స్ ప్రూవ్డ్ ఆన్ హెల్దీ హ్యూమన్స్ which knows the real ramifications of the action of the particular medicine proved on healthy humans. వేరే వైద్యశాలలో అవకాశం లేకపోవటం వల్ల వాళ్ళు ఇచ్చే మందు ఆ జబ్బును పూర్తిగా తొలగించే అవకాశం లేదు కనుక మీరు మాటికి అదే జబ్బు మళ్ళా ఉత్పన్నం అవటం వల్ల మాటికి మళ్ళా మందులు వాడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. హోమియోపతిలో వన్స్ ఎనీ పర్టికులర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్, దెర్ ఈజ్ నో నీడ్ టు కంటిన్యూ ద మెడిసిన్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా హోమియోపతి, అలోపతి ఈ విషయాలు ఇవి ఎప్పుడు వాళ్ళ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. అండ్ వీటి వల్ల చాలా వరకు అది వాడాలా, ఇది వాడాలా, ఏది వాడాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏంటి అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము, యూట్యూబ్లో చూసుకొని కేవలం వాళ్ళని వాళ్ళు మెడికేట్ చేసుకోవడము, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే అంతకుముందు వాడిన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు నాకు తలనొప్పి వచ్చినప్పుడు నేను ఒక మెడిసిన్ వాడాను,
ఒకరు వచ్చి నన్ను అడుగుతారు మా ఫ్యామిలీ మెంబర్, నేను ఇది వాడితే తగ్గిపోతుంది అంటాను. అదే ట్యాబ్లెట్ వాళ్ళు వాడినప్పుడు వాళ్ళకి దాదాపుగా అది తీవ్రం అవుతూ ఉంటుంది. సో మనకి అలోపతిలో ముఖ్యంగా ఒక ట్యాబ్లెట్ 2, 3 రోగాలకు ఒకేసారి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగా మనకి హోమియోపతిలో అలా స్పెసిఫిక్‌గా ఒకే వ్యక్తికి ఉన్నటువంటి 2, 3 ఇల్‌నెస్‌లకి మెడిసిన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మానవుడు అనేవాడు ఈ ప్రపంచంలో అతి ప్రత్యేకమైన జీవి. వేరే ఏ జంతువుకు కూడా మైండ్ లేదు. మానవుడికి మాత్రమే మైండ్, మనసు అనేది ఉంటుంది. మనసు కలిగిన జీవిని మనం ట్రీట్ చేస్తున్నప్పుడు అతని మనసును పరిగణలోకి తీసుకోకపోతే మీరు ఆ వ్యక్తికి ఉన్న జబ్బును తొలగించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతున్నట్లు. సో యూ షుడ్ ట్రీట్ బోత్ బాడీ అండ్ మైండ్ టుగెదర్. వేరే వైద్య శాస్త్రాలలో మైండ్ను ట్రీట్ చేసే విధానం అనేది ఈజ్ వెరీ 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 రేర్. సో ఇన్ సచ్ ఎ సినారియో మైండ్ అనేది ఎవరికి ఉంది? మనిషికి ఉంది. మనిషి ఒక 2 వ్యక్తులు తీసుకోండి, 2 వ్యక్తుల యొక్క మనస్తత్వం ఒకేలా ఉంటుందే? అస్సలు ఉండదు. మరి ఉండనప్పుడు ఇద్దరికి ఒకటే మంది ఎలా పనిచేస్తుంది? ఏ 2 వ్యక్తులు ఒకరు కాదు, ఏ 2కి వచ్చే జబ్బులు ఒకటి కానప్పుడు ఒకే మందు అందరికీ ఆన్సర్ ఎలా అవుతుంది? దిస్ ఈజ్ వేర్ అదర్ సైన్సెస్ ఫెయిల్ అండ్ హోమియోపతి స్టాండ్స్ సుప్రీం. సో మనిషిని ట్రీట్ చేస్తున్నప్పుడు అతను ఒక డిస్టింక్ట్ నేచర్ కలిగిన వ్యక్తి. వాట్ ఈజ్ సో డిస్టింక్ట్ అబౌట్ దట్ పర్టికులర్ ఇండివిజువల్ ఈజ్ ద కౌంట్ ఫర్ యూ టు ఆన్సర్ హిజ్ ఇల్నెస్. సో ఒక వ్యక్తి యొక్క మానసిక లక్షణాలను, శారీరక లక్షణాలను అన్నిటినీ క్రోడీకరించి ఏకకాలములో ఈ 2 వ్యవస్థల మీద మందు పనిచేసేలా చేసిన మందు వల్ల మాత్రమే అతనికి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. ఇక్కడ అందుకనే యు ఆర్ ఓన్లీ ట్రీటింగ్ ద హ్యూమన్ బీయింగ్, యు ఆర్ నాట్ ట్రీటింగ్ ద పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. దెర్ ఆర్ మెనీ పార్ట్స్. ట్రీటింగ్ ఈచ్ పార్ట్ విత్ a different answer is never the solution. Got it? So that's why homeopathy treats the entire sick person, not just one particular organ or the part. That should be the only way that anybody can answer any human being. ముఖ్యంగా మీ దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతానికి మనం కరోనా తర్వాత అనుకుందాము, ఎక్కువగా ఎటువంటి సిక్నెస్ల గురించి మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు పేషెంట్స్? హోమియోపతికి ఏ పరిధి లేదు. మొదటిది అసలు మీరు ఇప్పుడు కరోనా ప్రసక్తి తీసుకొచ్చారు కనుక, కరోనా టైంలో ఒక 2500 కేసెస్ ఆఫ్ పాజిటివ్ కరోనా నుంచి నెగటివ్ కరోనా చేసేదానికి పట్టే టైం ఫ్రేమ్ ఎంత ఉండొచ్చు అని మీరు ఊహిస్తున్నారు? టైం ఫ్రేమ్ తెలియదు, కానీ మీరు మాత్రం అసలు మాటలతోనే తగ్గించారన్న విషయం నాకు తెలుసు. నాకు అదే భయమే. నిజానికి మాటలతో తగ్గించడం అనేది ఇది ఇస్ ఓన్లీ అన్ అజంప్షన్. నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా కానీ మీ దగ్గరికి ఒక రోగి వచ్చినప్పుడు ఆ రోగి యొక్క మానసిక స్థైర్యం అనేది దెబ్బతిని ఉంటుంది. అవును. తగ్గిపోయిన దెబ్బతిన్న మానసిక స్థైర్యాన్ని తిరిగి అతనిలో ప్రాదుగొల్పాలి. అప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ రియల్లీ గివ్ అష్యూరెన్స్ టు ద పేషెంట్ ఫస్ట్. వెన్ ఎవర్ ఎనీ పేషెంట్ ఎంటర్స్ ఇన్ టు యువర్ చేంబర్, యూ షుడ్ బి గివింగ్ ద నీడెడ్ అష్యూరెన్స్. నీకు ఏం కాదు, ఐఎమ్ హియర్, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వర్రీ, వెన్ ఐఎమ్ దేర్ నథింగ్ విల్ గో రాంగ్. This is the kind of words that you should be speaking to the patient to really address his level of anxiety first. He is in a disturbed state. His kind of what you call strength of any assimilating any particular problem is very low. In such a scenario, ikkada maatalto pancheyadam ante first that part of the illness is addressed. His mental depression, his mental anxiety, what all that are associated with his illness is to be addressed first. Then the medicine comes next. అది చేయటం. సో కరోనా టైంలో మన క్లినిక్లో 2500 కరోనా పాజిటివ్ పేషెంట్స్ను ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ అండర్ 5 days. దెర్ ఇస్ నో డెత్, వన్ సింగిల్ డెత్ కూడా లేదు. మిగతా చోట్ల ఏం జరిగిందో అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఇంకోటి తెలుసా, మాస్క్ అనే నిబంధన మన క్లినిక్లో వర్తించదు. పేషెంట్లు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లే, నేను మాస్క్ పెట్టుకోను. మాస్క్ ఈజ్ నాట్ ఏ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఎనీ ఇల్నెస్, జస్ట్ ఏ బ్యారియర్, దట్స్ ఇట్. ఇప్పుడు మొదటి ఎపిసోడ్లో పెద్దగా ఎవరికి అవగాహన లేక మాస్కులు పెట్టుకోలే. రెండవ ఎపిసోడ్ టైంలో అందరు పెట్టుకున్నారు కదా, మరి అందరు పెట్టుకున్నప్పుడు అందరు ఎక్కువ ఇన్ఫెక్ట్ ఎందుకు అయ్యారు? కరెక్టే కదా. ఇది ఎవరు నోబడి రియల్లీ థింక్స్ అబౌట్ any situation like this. Always you should use your kind of logical thinking for you to understand anything better.
ఇవన్నీ కూడా ఏంటంటే కమర్షియల్ థింగ్స్. మాస్కులకు ఎంత డిమాండ్ ఏర్పడింది, అది ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ అయింది అది మాస్కులు ఆ టైంలో, ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో నీ దగ్గర ఏ జబ్బుకైనా సరైన సమాధానం ఉంటే ఇవన్నీ కూడా ఆల్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు మ్యాటర్ మచ్. మీ దగ్గర సమాధానం లేకపోతే, ఇప్పుడు సపోజ్ ఒకడు అందంగా లేడనుకోండి, అప్పుడు అందాన్ని ఎక్కువ చేసే పౌడర్లో క్రీమ్లో ఇవి వాడాల్సిన అవసరం వస్తుంది. అదర్వైజ్ వేరేదని. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కరోనా టైంలో కొన్ని లక్షల మందికి ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చాం, నాట్ ఈవెన్ వన్ సఫర్డ్. అలాగనే 2500 కేసులు రఫ్లీ, ఐ ట్రీటెడ్ ఎవ్రీ కేస్ సక్సెస్ఫుల్లీ అండర్ 5 days, no casualty, no death. Because of the supremacy of the science which I practice, I could really deliver the goods in such a fantastic way. The credit goes to the science of homeopathy, not to Prasad Reddy. Prasad Reddy is always there to really, take care of his patients. But as long as there is no science by name homeopathy, even I too would not have done anything. So here the supremacy of the science is the reason for anybody to be successful. So that's how the story goes on. కాబట్టి దేనికైనా హోమియోపతిలో ఆన్సర్ ఉంటుంది. హోమియోపతిలో ఆన్సర్ లేని ప్రాబ్లం ఆర్ వెరీ వెరీ ఫ్యూ, యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. తలనొప్పుల్లో కూడా చాలా రకాలు ఉంటూ ఉంటాయి మనకి, మైగ్రేన్ అని, హాఫ్ బ్యాక్ సైడ్ హెడ్ కావచ్చు, ఫ్రంట్ సైడ్, ఇలా చాలా రకాలు ఉంటున్నాయి. అయితే ఈ ఇల్నెసెస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్స్ వీటి గురించి ఏం మాట్లాడతారు? అంటే జస్ట్ క్యూరియాసిటీ అనమాట. అసలుకి బాగా అర్థం చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. మొదటిది ఏవి, ఈ జనసామాన్యంలో తెలియని విషయాలు. ఒక డాక్టర్ అనేవాడు ఎలా ప్రవర్తించాలి, ఒక డాక్టర్ అనేవానికి ఎలాంటి అవగాహన ఉండాలి, ఒక డాక్టర్ అనేవాడు పేషెంట్తో మాట్లాడే విధంలో పాటించాల్సిన ధర్మాలు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ రియల్లీ లుకింగ్ అట్ ది ఇల్నెస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. ఏ జబ్బైనా సరే నామంతో సంబంధం లేదు. జబ్బుకు పేరు పెట్టడం నాట్ ఫర్ ది కంఫర్ట్ ఆఫ్ ద పేషెంటే, ఇట్ ఈస్ ఫర్ ది కంఫర్ట్ ఆఫ్ ది ఫిజిషియన్. ఇన్ వాట్ వే? ఇప్పుడు ఇఫ్ ఐ డయాగ్నోజ్ అండ్ టెల్ యూ యువర్ ఇల్నెస్, ఇట్ విల్ హెల్ప్ యూ? నాట్ అట్ ఆల్. మెడిసిన్స్ కావాల్సింది. Yes, your problem is your problem, for which I should give an answer in the form of medicine. అంతే కదా. కాబట్టి ఏ జబ్బైనా మనిషిలో 3 అంశాల ఆధారంగా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. 1 లొకేషన్, 2 సెన్సేషన్, 3 మొడాలిటీ. జబ్బు ఏ భాగములో ఉందో ఎవరు చెప్పాలి? సఫరర్ చెప్పాలి. సఫరర్ నోస్ ఎనీథింగ్ టు పర్ఫెక్షన్. వై? బికాజ్ హీ హాస్ బీన్ సఫరింగ్. సో 1 ఆ జబ్బు స్థానం, దట్ ఈస్ లొకేషన్. 2 సెన్సేషన్, ఆ జబ్బు యొక్క స్థితి. అంటే ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ పెయిన్, యూ హ్యావ్ బర్నింగ్, యూ హ్యావ్ నమ్నెస్ అండ్ యూ హ్యావ్ ఇచ్చింగ్. హూ నోస్ దట్? ఓన్లీ ద సఫరర్. పెయిన్లో కూడా మళ్ళీ 150 టైప్స్ ఉంటాయి. సో విచ్ పర్టికులర్ పెయిన్ యూ హ్యావ్, హూ నోస్? ఓన్లీ యూ యాజ్ ద సఫరర్. So it is for the sufferer to express every aspect of the illness to the doctor. Doctor doesn't know anything unless the patient speaks out. Everything lies with the patient. Always give the highest credence to patient's expression, which is not the case in any other science. That's where the failure is. There is a patient who is suffering from something and he is right in front of you. You really inquire from him what is his problem. He will tell in detail. నొప్పి నాకు మోకాల్లో ఉందని చెప్పచ్చు, కంట్లో ఉందని చెప్పచ్చు, చెవులో ఉందని చెప్పచ్చు, చెంపలో ఉందని చెప్పచ్చు, భుజంలో ఉందని చెప్పచ్చు. Who knows? Only the sufferer. So you have to extract all the different facets of suffering only from the patient. 2 సెన్సేషన్ చెప్పాను కదా. లొకేషన్ అయిపోయింది, సెన్సేషన్. సెన్సేషన్లో నీ యొక్క అసలు తత్వం, అసలు స్థితి, నీకు ఏ బాధ ఉందో దాని యొక్క అసలు స్వరూపం చెప్పమన్నట. నొప్పులలో చెప్పాను కదా 150 వెరైటీస్ ఉంటాయి. విచ్ పర్టిక్యులర్ పెయిన్ ఈజ్ యువర్స్? ఎవరు చెప్పాలి? మరి ఆయన చెప్పాల్సినది ల్యాబొరేటరీలో ఇన్వెస్టిగేషన్స్ వల్ల ఎలా తెలుస్తుంది? మీకు తెలియదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డూఫింగ్ ద పేషెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద పేషెంట్, యు ఆర్ ఇండైరెక్ట్లీ మేకింగ్ హిమ్ నాట్ టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. వెరీ బ్యాడ్. స్కానింగ్స్ అని ఏం చెప్పింది? అది స్కాన్ ఏం చెప్పింది? నొప్పి ఆడుందో చెప్పిందే? నొప్పి ఎలాంటిదో చెప్పిందే? నొప్పి ఏం చేస్తే పెరిగింది, ఏం చేస్తే తగ్గడం అనేది 3rd మొడాలిటీ. సింపుల్, జబ్బును అర్థం చేసుకోవటం.
ఒకటి కేంద్ర స్థానం, జబ్బు ఎక్కడ ఉంది, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. సెకండ్, వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యూ హ్యావ్. మూడు, వాట్ మేక్స్ ద ప్రాబ్లమ్ బెటర్ ఆర్ వర్స్. దిస్ మచ్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఫర్ ఎనీ ఇల్నెస్. ఎవడు అడిగాడు? ఎవరికి ఆ రకమైన ఈ జబ్బును గ్రహించాల్సిన అవసరాన్ని గుర్తించే శక్తియుక్తులు లేవు. అంటే సార్ సాధారణంగా ఇప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, నేను హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు ఈసీజీ అంటారు, అదంటారు, ఇదంటారు. సో ఇవన్నీ ఖచ్చితంగా స్కానింగ్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ లాంటివన్నీ కూడా ఖచ్చితంగా అవసరమేనా? 42 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా. మీకు తెలిసినట్లుగా ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్ ఇన్ ద గ్లోబ్ టుడే, నాట్ నెసెసర్లీ ఇన్ ఇండియా అలోన్. ఇన్ సచ్ ఏ సినారియో 42 yearsలో ఇప్పటి వరకు ఏ పేషెంట్ను కూడా రక్త పరీక్ష కూడా చేసుకురమ్మని చెప్పలేదు. ఒకవేళ అలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఒక జబ్బును నయం చేయడానికి చాలా క్రూషియల్ అవుతే ఐ షుడ్ బి ఏ మెజరబుల్ ఫెయిల్యూర్ కదా. కరెక్టే కదా. మరి అలాంటప్పుడు అసలు ఏ రిపోర్ట్, ఐ డోంట్ ట్రీట్ ద రిపోర్ట్స్ టు సే ద లిస్ట్, ఐ ట్రీట్ ద పేషెంట్స్ ఇల్నెస్. పేషెంట్ ఈజ్ ద రియల్ సుప్రీం, హీ ఈజ్ ద వన్ హూ నోస్ ఇన్ అండ్ అవుట్స్ ఆఫ్ హిస్ సఫరింగ్. సో ఎక్స్ట్రాక్ట్ హిస్ సఫరింగ్ maximum to your advantage of answering him. Your blood report, all these are not confirmative, they are only suggestive. But here the word that is spoken by the patient is confirmative. Then why to lose on that information? Ask and encourage the patient to speak out as much as he can about his illness. He will come out with the totality of the symptoms, with all the thing that is related to his illness. He is going to be expressed. Listen to him carefully. He is the master of his suffering. So doctor is not the master here, patient is the master. కానీ సార్ పేషెంట్ సాధారణంగా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యంగా అంటే అన్నీ చెప్తే ఏమనుకుంటారో, నాకు మొత్తం రోగమే ఉందేమో, నేను మొత్తం పెద్ద రోగినేమో అని అనుకుంటారేమో అని చాలా వరకు కొంతమంది దాస్తూ ఉంటారు, కొంతమంది కేవలం పూర్తిగా ఓపెన్ అప్ అయిపోతారు. ఇలాంటి కేసెస్లో వాళ్ళకి మెడిసిన్స్ అంటే మనం ఎంత నిజంగా నమ్మి ఇచ్చినా, కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినా కానీ అసలు వాళ్ళ బాడీ మీద లేదంటే వాళ్ళ హార్ట్ మీద ఇది పనిచేస్తుందా? ఎవరైనా కానీ నేను దాచిపెట్టి మాట్లాడతారని నేను అనుకోను. వాళ్ళ బాధ ఇట్ విల్ కంపెల్ దెమ్ టు కమ్ అవుట్ విత్ ట్రూత్. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు అబ్జర్వేషన్లో ఉండే లోపాల వల్ల వాళ్ళు ఆ పర్టికులర్ విషయాన్ని అబ్జర్వ్ చేయకపోవటం వల్ల వాళ్ళు అది పర్టికులర్ విషయం మిస్ అవ్వచ్చు తప్ప, వెన్ యూ ఎంకరేజ్ టు స్పీక్ మోర్ అండ్ మోర్. ఇక్కడ ప్రాబ్లం అంటే ఏంటంటే రమేష్, యు ఆర్ నాట్ గివింగ్ పేషెంట్ సఫిషియంట్ టైమ్స్ టు స్పీక్ అవుట్. మనం చాలా బిజీ వ్యక్తులము. అపాయింట్మెంట్ కేవలం 5 నిమిషాలు, మ్యాక్సిమం 2 నిమిషాలే. What is that you are gaining from the patient in that short span of 2 minutes? All rubbish. They are not doing any kind of justice to the case that they are attending. The patient is sufficiently paying you. In such a scenario, మీ డ్యూటీ ఏంది? పేషెంట్కు సఫిషియెంట్గా ఆయన యొక్క ప్రాబ్లమ్స్ను చెప్పుకునే అవకాశం నువ్వు కల్పించాలి. విచ్ ఈస్ నాట్ ద కేస్ టుడే. Patient is not really cared. The person to whom you should have given the highest importance is getting the least importance. That's where the problem lies. Crux of the problem is your inability to spend time with the patient. That's where the false prescriptions will happen. You are not really taking care of the patient in total. When you don't really know what the entire gamut of the illness, your failure is going to be very certain. This aruta undi. పేషెంట్ అనేవాడు నా దృష్టిలో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మీకు జీవితం ఇచ్చిన వాడిని మీరు ఏమంటారు? దేవుడు. అది మనం చూడలేదు కాబట్టి. బట్ యు ఆర్ మై లైఫ్ అంటాం కదా. నేను పేషెంట్కి ఏ రకమైన ఇంపార్టెన్స్ ఇచ్చానో కొన్ని పదాల్లో చెప్తా. పేషెంట్ను నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హిస్ గ్రేట్నెస్ అని. ఓ నా జీవమా అంటే యు ఆర్ మై లైఫ్ అని. ఓ నా జీవమా, నీ వ్యాధి జ్ఞానాన్ని నాకు దారపోసే మిత్రమా, నీవు పలికే ప్రతి పదము శాస్త్రమే, నీవు వివరించే ప్రతి పదము నాకు అంత వరమే. సో నీకు తెలియంది నాకెట్లా తెలిసేది? నీవు పలికితే కదా నా మెదడుకు పని కలిగేది. నీ రుగ్మత జ్ఞానం అపారం, నేను నేర్చేది ఆ బాధ సారం. అందుకేనా మీరు టీచర్ అని అనేది పేషెంట్ని? ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మై పేషెంట్స్. నీ వ్యాధి నేను అనుభవిస్తే నాలో వెలుగును నివారణ జ్ఞానం. నెక్స్ట్ లైన్ చూడండి. నీవిచ్చే నీ జబ్బు సంపద నాకు సామ్రాజ్యం. నీ వ్యాధి బాధ తొలగిస్తే నాకు దొరుకును నీ ఆశీర్వాదం. నేను మందులు మాకులు ఏమేసుకోనక్కర్లే,
పేషెంట్ యొక్క జబ్బును నయం చేయడం వల్ల ఆ పేషెంట్ నాకు ఆశీర్వదించే ఆశీర్వాద బలమే నన్ను ఏ మందు ఏ రకమైన విషయాలకు అంటే జబ్బులకు లోను కాకుండా చేసి నన్ను పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉంచుతుంది. సో నీ వ్యాధి బాధ తొలగిస్తే నాకు దొరుకుని నీ ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదమే నన్ను కాపాడుతుంది అన్ని రుగ్మతల నుండి కలకాలం. ఆ రకంగా నాకు ఆరోగ్యాన్ని నీ ఆశీర్వాద రూపంలో ఇస్తున్న నేస్తమా, అందుకు నేను ఎంతో రుణపడి ఉన్నా, అందుకో నా జేజేలు నువ్వెక్కడున్నా. ఇలా ఉంటుంది నాలో భావోద్వేగ. పేషెంట్ పట్ల నా యొక్క ఈ అభినివేశం అలా ఉంటుంది. అందుకే నేను ముందే చెప్పాను, హోమియోపతి గురించి మాట్లాడితే నేను ఎక్కువ ఎక్సైట్ అవుతాను. అర్థం చేసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది కదా, అక్కడే ఒక డాక్టర్ అసలు నిజంగా మనిషిని కానీ వాళ్ళ ఇల్నెస్ని ఎంతగా ఇది చేసుకుంటున్నారో మీరు ఇప్పుడు చెప్పిన మాటల్లో బాగా అర్థమైంది నాకు. నిజానికి చాలా వండర్ఫుల్ సార్. అయితే ఇంకొకటి నాకు డౌట్ ఏంటంటే, ఒక పేషెంట్ ఒక ఇల్నెస్ లేదంటే నార్మల్ వ్యక్తి ఫుడ్ హ్యాబిట్స్ వల్లనో లేదంటే యోగా చేయడం వల్లనో మెడిటేషన్ చేయడం వల్లనో ఇవి చేస్తే చాలు ఇంకా ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దాని గురించి మీ ఒపీనియన్? ఇవన్నీ కూడా అలైడ్ థింగ్స్ అంటారు వాటిని, అలైడ్ సైన్సెస్. వాటి వల్ల జబ్బు తొలగిపోదు, మీ యొక్క ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అడిగిన దాంట్లో చాలా కొంచెం గొప్పతనం ఉంది. ఎలా అంటే అసలు జబ్బు అనేది ఎక్కడ ఉత్పన్నమవుతుంది అనేది ఎవరైనా మాట్లాడిన సందర్భాలు ఉంటాయో లేవో నాకు తెలియదు, నేను చెప్తాను ఇప్పుడు. మానవుడిని మనం ట్రీట్ చేస్తున్నప్పుడు 3 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పాను ఇంతకుముందు జబ్బుకు సంబంధించి. కానీ జబ్బే ఎందుకు వస్తుందన్న దాన్ని కొంచెము మనం ఇంకా ముందుకెళ్తే, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ థింకింగ్. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా తయారవుతావు. సో జబ్బుకు కేంద్ర స్థానము మోస్ట్లీ మైండ్, ఎక్సెప్ట్ ఫిజికల్ కాసెస్ కాకుండా. 1 ఆలోచన, 2 ఆహారం. సో ఇట్ మ్యాటర్స్ వాట్ యు ఈట్. దెన్ కమ్స్ ఆరోగ్యం. ఆలోచన, ఆహారము, ఆరోగ్యము. ఆరోగ్యం అనేది ఈ మొదటి 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచన సక్రమంగా ఉంటే అనారోగ్యము దరిచేరదు, ఆహారము సక్రమంగా ఉంటే అనారోగ్యం దరిచేరదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 2 వ్యవస్థలు సరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ ఆరోగ్యం అనేది చాలా మంచి స్థితిలో ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు. థింక్ ఆల్వేస్ పాజిటివ్, నెవర్ ఎవర్ థింక్ నెగటివ్. ఎవరీ స్ట్రెస్ ఇట్ డెవలప్స్ బికాస్ ఆఫ్ యువర్ మైండ్ థింకింగ్ నెగటివ్లీ. ఆల్వేస్ బీ పాజిటివ్, నెవర్ థింక్ ఎనీథింగ్ బ్యాడ్. అది తెలియక దీన్ని సరిగా ఉంచుకునే స్థితిలో మనం లేక ఈ జబ్బుల బారిన పడుతుంది. ఇప్పుడు సాధారణంగా ఒక మనిషి ప్రతిసారి కూడా ఒక ఆలోచనని కావాల్సిన దానికంటే మించి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన పరిధి ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన పరిధిని దాటి వెళ్తున్నప్పుడు అక్కడికి సూసైడ్ థాట్స్ కావచ్చు, లేదంటే ఇంకేదో చేయకూడని పని లాంటి వైపుకు వెళ్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా కాస్ ఇప్పుడు మీరు అన్నట్టు లొకేషన్ అని చెప్పేసి అంటున్నాం. బహుశా లొకేషన్ కూడా అయి ఉండొచ్చు, కానీ మెంటల్గా వీళ్ళు ఎట్లాంటి బాధకి గురవుతూ ఉంటారు? ఇవే ఇప్పుడు ది మూమెంట్ యూ థింక్ మోర్ దాన్ వాట్ యూ షుడ్ హ్యావ్ రియల్లీ థాట్ అబౌట్ ఎనీథింగ్, యు ఆర్ గెటింగ్ ఇన్ టు స్ట్రెస్. అసలు స్ట్రెస్ అంటే ఏమి ఉండొచ్చు రమేష్ మీ దృష్టిలో? స్ట్రెస్ అంటే నేను లాస్ట్ ఇయర్ లెక్చర్గా చేశాను సార్. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 దాకా నిలబడి క్లాసులు చెప్పాలి. పిల్లలు సతాయిస్తూ ఉంటారు, వాళ్ళ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి, వాళ్ళ నోట్స్ కరెక్షన్ చేయాలి. ఇంక ఇదంతా ఒకేసారి నాకు అంత తలలోకి ఉండేటప్పుడు తలనొప్పి వచ్చేసేది. సో నేను ఇది నా వరకు నాకు అది స్ట్రెస్ అని అనుకుంటూ ఉంటాను. ఇది ఎంతవరకు దీన్ని స్ట్రెస్ అంటారా, లేదంటే జస్ట్ ఫోర్సిబుల్గా నా హార్ట్ మీద నేనే ప్రెషర్ పెట్టుకుంటున్నానో నాకు తెలియదు. దీన్ని ఏమంటారని తెలియదు. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూస్ ఆన్ దిస్. స్ట్రెస్ అంటే ఏంటంటే మనము ఎక్స్పెక్ట్ చేసేదానికి జరుగుతున్న రియాలిటీకి మధ్యలో ఏర్పడే గ్యాపే స్ట్రెస్. యూ వాంట్ టు డూ సంథింగ్ బట్ ఇన్ రియాలిటీ దట్ వుడ్ నాట్ హ్యాపెన్. దట్స్ వెన్ స్ట్రెస్ డెవలప్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ స్ట్రెస్? ఫర్ నాట్ హ్యావింగ్ స్ట్రెస్, నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఇక్కడ సుప్రీమసీ ఆఫ్ ది మైండ్ లైస్. ఇలాంటి థింకింగ్లో ఉన్న వాళ్ళు అత్యుత్తమైన వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని అనుభవిస్తూ ఉంటారు. థింగ్స్ విల్ be there to happen every single time around you, but the moment you become so conscious about it, then there will be a conflict. The more the consciousness, the more the conflict. Conflict ఏంది? మనం అనుకుంటుండే దానికి
అసలు జరుగుతున్న దానికి మధ్యలో ఉన్న వైరుధ్యం. దట్ వాట్ రియల్లీ ఈజ్ ద రీజన్ ఫర్ యూ టు గెట్ స్ట్రెస్డ్. దట్ స్ట్రెస్ ఈజ్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ టు గో రాంగ్. ఫస్ట్ మనలో స్ట్రెస్కు లోనైనప్పుడు వర్స్ట్గా ఇబ్బంది పడే సిస్టము గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, జిఐ ట్రాక్ట్ అనేది నోటి నుంచి గుదం వరకు ఉన్న మొత్తం ట్రాక్ట్ను జిఐ ట్రాక్ట్ అని. సో ఎప్పుడైతే మనం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయో ప్రతి కణము సఫర్ అవుతుంది, ప్రతి కణము స్ట్రెస్కు లోన్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ దెన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇల్నెస్, సఫరింగ్. సో స్ట్రెస్ ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు యువర్ మైండ్. The moment mind gets into stress, each and every cell of yours also will be into stress. So ఇలాంటి సిచ్యువేషన్లో ఆల్వేస్ బీ పాజిటివ్. నెవర్ ఎవర్ ఎంటర్టైన్ ఎనీథింగ్ నెగటివ్ ఇన్ టు ద మైండ్. రోజు మనం పొద్దున్న లేస్తేనే ముఖం కడుక్కున్నాక మొదట చేసే పని ఏంది? స్నానం చేస్తాం. బాడీకి స్నానంగా చేయాల్సింది, మెదడుకు అదే మైండ్కి స్నానం చేయాలి. హౌ మెనీ ఆర్ డూయింగ్ దట్? నో వన్. దట్స్ రీజన్ వై నోబడీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఇల్నెస్. ఇంత ఉంటుంది సైన్స్. ఒక డాక్టర్ అంటే జస్ట్ వానికి ఏదో 4 మందులు ఇవ్వడం వల్ల డాక్టర్ అవడు. పేషెంట్ యొక్క సంపూర్ణమైన స్వభావాన్ని అర్థం చేసుకొని అసలు అతనికి వచ్చిన జబ్బు కాదు, అతనికి జబ్బు రాకుండా చేసే సలహాలు ఇవ్వటం కూడా అతని బాధ్యతే. అతన్ని ఏమంటారంటే ప్రిజర్వర్ ఆఫ్ హెల్త్ అంటారు. మందులు ఇచ్చేవాడు కాదు. నో, యూ షుడ్ బీ ఎ ప్రిజర్వర్ ఆఫ్ హెల్త్, వేర్ ఇన్ ది హెల్త్ ఈజ్ ప్రిజర్వ్డ్ by really adopting certain measures which the doctor will have an idea about. Appudu then his advice to the patient is going to be very good. After listening to me, are you going to really be anything bad as far as your thinking is concerned? No, that's what is the power. Ade మాట్లాడితే చాలని అనేది మీరు మొదట్లో ఇది ఇంట్రడక్షన్లో చెప్పారు కదా. This is what I do with every single patient of mine. That's how you have to involve, Ramesh. You have to involve when you are attending on any of the ill person with such an intensity. Then only the results are going to be very, very concrete and complete. హోమియోపతి డాక్టర్ని పక్కన పెడదాం. అలోపతి డాక్టర్, ఆయుర్వేదం డాక్టర్ కావచ్చు, లేదంటే ఆర్ఎంపీ డాక్టర్స్ కావచ్చు, వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి లేదంటే డైలీ హ్యాబిట్స్కి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఇవే తినాలి, ఇవే చేయాలి అని చెప్పేసి చెప్తుంటారు. హోమియోపతికి వచ్చేటప్పటికి అలాంటి రెస్ట్రిక్షన్స్, ఖచ్చితంగా మీరు ఇదే తినాలి, తింటేనే బాగుంటుంది, లేదంటే దీనివల్ల ఆరోగ్యం చెడుతుంది, లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఫుడ్ హ్యాబిట్స్ లాంటివి? బేసిక్గా ఫుడ్ అనేది 3 రూపాలుగా, అంటే 3 అంశాల ఆధారంగా మన లోపలికి వెళ్తూ ఉంటుంది. ఒకటేమో కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, 3 ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద రీజన్ ఫర్ ఎవ్రీ ఇల్నెస్. కార్బోహైడ్రేట్ ఫుడ్ తక్కువ తీసుకోవటం వల్ల మెనీ ఆఫ్ ద ఇల్నెస్. కార్బోహైడ్రేట్ యొక్క ఎండ్ పదార్థం గ్లూకోజ్. గ్లూకోజ్ ఈజ్ ద రియల్ రీజన్ ఫర్ ఎనీబడి టు సఫర్ ఫ్రమ్ ఎనీథింగ్. మన శరీరానికి గ్లూకోజ్ తక్కువ మోతాదులో ఇవ్వటం వల్ల మీ ఆరోగ్య సంరక్షణ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఏంటి, మనం చిన్న పిల్లోడిని మొదలుపెట్టిన నుంచి మనకి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఆల్ షుగర్. That is going to spoil your health. Each and every cell will suffer more and more when there is an introduction of more and more sugar into the system. So carbs are the reason for most of the illness to be continued for long. Kabatti our food should consist of less of carbs, more of protein and fats. Idi actually the suggestion which I really give to all my people. Idi prati okkaru follow avute, then their health will be preserved. అంటే కండిషన్స్ ఏం లేవు, అన్ని తినాలి కానీ కావాల్సిన మోతాదులో తీసుకుంటున్నారు. కార్బ్స్ అనేటివి తక్కువ తినాలి బాగా. ఇట్ షుడ్ బి టు ద మినిమం. బట్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ గుడ్. యూ కెన్ టేక్ ఎనీ క్వాంటిటీ. బట్ దిస్ ఈజ్ ద కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా అన్ని దరిద్రానికి మొత్తం అన్ని హేతువులు ఇవన్నీ కూడా. ఆయుర్వేదంకి సంబంధించి మాట్లాడుకుంటే మన భారతదేశంలో చాలా పెద్ద చరిత్ర ఉంది. అయితే ఆయుర్వేదానికి హోమియోపతికి మధ్య వ్యత్యాసం చెప్పండి. ఆయుర్వేదికి హోమియోపతికి అస్సలు సంబంధమే లేదు. బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ సైన్సెస్. ఆయుర్వేదంలో క్రూడ్ మెడిసిన్స్ ఇస్తారు. క్రూడ్ మెడిసిన్స్ అంటే క్రూడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇప్పుడు ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయ ఆయుర్వేదంలో ఇస్తారు. లేకపోతే ఇది మన వెల్లుల్లి, ఏది మనం అనుకునేది 1 ఆనియను, 2 గార్లిక్, 3 జింజరు, అవన్నీ కూడా ఆ పరిమాణంలోనే లేకుంటే అదే దశలోనే ఇస్తారు. దాన్ని క్రూడ్.
అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రూడ్ మెడిసిన్ అంటారు. బట్ హోమియోపతి ఈజ్ దేర్ నాట్ టు గివ్ ఎనీ క్రూడ్ మెడిసిన్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఇల్నెస్. ఇక్కడ అన్నీ రిఫైన్డ్, దాన్నే పొటెంటైజ్డ్ అంటారు. పొటెంటైజ్డ్ అంటే ఒక పదార్థాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా విభజించుకుంటూ వెళ్ళినప్పుడు అంతిమంగా అందులో ఉండే ఎనర్జీ ఈజ్ ద హీలర్. ఉల్లిపాయలో అట్లాగే తింటే ఉన్న శక్తి కన్నా కూడా అదే ఉల్లిపాయను కణ విభజన చేసుకుంటూ వెళ్తే చిట్ట చివరిగా ఏదైతే ఈయన మిగులుతుందో దట్ ఈస్ ద ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ద హీలర్, నాట్ ది సబ్స్టెన్స్ ఇన్ టోటల్. కాబట్టి ఆయుర్వేదము అండ్ హోమియోపతి ఆర్ ఫార్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. దాని పద్ధతి వేరు, దీని పద్ధతి వేరు. ఆఫ్ ఆల్ ది మెడికల్ సైన్సెస్ ది మోస్ట్ రిఫైన్డ్ అండ్ రిఫార్మ్డ్ సైన్స్ ఈజ్ హోమియోపతి. నేనేమనుకునేవాడిని అంటే చిన్నప్పుడు ఆయుర్వేదం మెడిసిన్ ఏదైతే ఉందో అంటే పసర్లని దంచి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈ రసం ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్టర్ చేసి ఇది చేసేది హోమియోపతి అనుకునేవాడిని నేను. పొటెంటైజేషన్ అంటే ఒక మందు యొక్క అత్యుత్తమైన చివరి దశను చేసేదానికి ఏర్పాటు చేసుకున్న పద్ధతి అని అర్థం. ఫిల్ట్రేషన్ ఒక రకంగా అంటే దాంట్లో క్రూడ్ నేచర్ను తగ్గించుకుంటూ అందులో ఉండే అత్యుత్తమైన శక్తిని పొందే ప్రాసెస్. సరే, ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, లేదంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మనకి సాధారణ వ్యక్తుల విషయాలు మనకు బాగా సోషల్ మీడియాలో ప్రచారం కావు కాబట్టి, ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే 10 మందిలో ఉన్నప్పుడు సడన్గా కొలాప్స్ అయిపోతూ ఉంటారు, లేదంటే హార్ట్ ప్రాబ్లము, లేదంటే ఇంకేదో అయ్యి సడన్గా స్పాట్ డెడ్ ఒకటి అవుతూ ఉంటుంది. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? దానికి రీజన్ ఏడిఆర్. అంటే సార్ ఏడిఆర్ అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. ఒక వైద్య శాస్త్రంలో ఇచ్చే మందులల్లా కూడా ఏడిఆర్ఏ ఫైనల్ రిజల్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక మందు తీసుకున్నప్పుడు ఇంతకుముందు మనం అన్నట్లు ఆ మందు అసలు సిసలు అయిన ప్రాబ్లంకు పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ ఇలా ఏడిఆర్ మాత్రం ఉత్పన్నం అవుతుంది. ఈ ఏడిఆర్స్ మనిషిలో ఉత్పన్నం అయ్యి చిట్ట చివరికి ఈ మనలో ఉండే ఏదైతే వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుందో అది దాన్ని ఇంకా అధిగమించలేని స్థితికి వెళ్ళినప్పుడే ఇలా సడన్ డెత్. భారతదేశం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మానవ శరీరానికి, ఎందుకంటే మన రోగాలు కావచ్చు, మంచి చెడు ఏదైనా చాలా రకాల విషయాలన్నీ కూడా ఒక మనిషి శరీరంతో ముడిపడి ఉన్నాయి. సో ఈ మానవ శరీరానికి ప్రస్తుతం అంటే ఎలాంటి విలువ ఉంది? ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఆన్ విచ్ ఎనీథింగ్ వుడ్ డిపెండ్ ఆన్. మానవుడు అనేవాడు గవర్న్డ్ బై మైండ్ ఓన్లీ. ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ నాట్ రియల్లీ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అథారిటీ ఆన్ అవర్ మైండ్స్. వీ హ్యావ్ నో కంట్రోల్. అవర్ మైండ్స్ ఆర్ సో పొల్యూటెడ్ టుడే. మిగతా ఆహారం పొల్యూట్ అయినట్లుగా, గాలి పొల్యూట్ అయినట్లుగా, వాటర్ పొల్యూట్ అయినట్లుగా మన యొక్క మైండ్స్ ఆర్ పొల్యూటెడ్. That's where the problem is really arising. So you have to really tackle your minds first. The physical elements can be tackled. As long as you are not really able to tackle your mind, you are not doing any justice to your health. మన దేశంలో ప్లస్ ఫారెన్ దేశాల్లో చూసుకున్నట్లయితే వైద్య విధానంలో ఎటువంటి మార్పులు? ఏ మార్పులు లేవు. అంటే ఒక వైద్య శాస్త్రము మాత్రమే ఈ ప్రపంచాన్నల్లా వెళ్తా ఉంది. నేను ఇంకా మీకు అర్థమై ఉంటుంది, ఆ వైద్య శాస్త్రం పేరు కూడా ఉచ్చరించడానికి నాకు ఇష్టం ఉండదు. ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక వైద్య శాస్త్రము 2000 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఆ 2000 సంవత్సరాల నుంచి మానవుని ఆరోగ్య పరిరక్షణకు ఆ వైద్య శాస్త్రం ఉపయోగపడి ఉంటే ఈరోజు ఇన్ని జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మీరు ఎప్పటి నుంచి మీరు ఈ ఉద్యోగంలోకి వెళ్ళారు? 5 years. 5 years కిందట మీ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, మీ యొక్క సంఘంలో ఇమేజ్ కానీ, మీ వృత్తిలో మీ యొక్క ఏమంటాము స్టేటస్ కానీ ఒక దశలో ఉంటాయి. 5 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత మీ స్థితిలో మార్పు వచ్చిందా లేదా? చాలా మార్పు వచ్చింది. దీన్ని ఏమంటారు రమేష్? ఎదుగుదల. వెరీ కరెక్ట్. దీన్నే గ్రోత్ అంటారు, దీన్నే డెవలప్మెంట్ అంటారు, దీన్నే ప్రోగ్రెస్ అంటారు. మరి ఒక వ్యక్తి జీవితంలో 5 సంవత్సరాల టైంలోనే ఇంతలా ఎదుగుదల జరిగే అవకాశం ఉంటే ఒక వైద్య శాస్త్రం పుట్టినప్పటికన్నా కూడా కొన్ని 100 రెట్లు జబ్బులు పెరిగితే ఆ వైద్యం ఎలా డెవలప్ అయినట్లు? వ్యాలిడ్ పాయింట్. మీరు చెప్తున్న విషయాలు వింటుంటే నాకే చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఐఎమ్ నాట్ ఏ సైన్స్ స్టూడెంట్, కానీ
అసలు కంటే నిజంగా మనము డెవలప్ అవుతున్నామా? లేదంటే రోగాల్ని కొని తెచ్చుకుంటున్నామా? సృష్టిస్తున్నామా? అనేది నాకు డౌట్ అందులో వస్తుంది. ఇదే సెకండ్దే రైట్. యూ ఆర్ ఓన్లీ క్రియేటింగ్ ద ఇల్నెస్ టుడే బై ద కైండ్ ఆఫ్ ఆన్సర్స్ యూ ఆర్ గివింగ్ టు హ్యూమన్స్ ఫర్ రియల్లీ ట్రీటింగ్ దెమ్. దాన్నే ఏడిఆర్ అంటారని చెప్పాను కదా. అవును. It is accumulated over a period of time. Then body, it cannot cope it any further. That's when the suddenness of any calamity happens. జిమ్లో చేసేటోడు పోతున్నాడు, ఉపన్యాసం ఇచ్చేటోడు పోతున్నాడు, నడిచేటోడు పోతున్నాడు, కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఎనీబడి. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇక్కడనే ఆరోగ్య సంరక్షణ, మనిషి యొక్క ఆరోగ్య సంరక్షణ, అతని యొక్క ఎలాంటి భావాలను అతను ఆలోచిస్తున్నాడు, ఎలాంటి ప్రకృతిలో అతను జీవిస్తున్నాడు, ఇతని మైండ్ అనేది ప్రకృతిలో ఉందా లేక వికృతిలోకి వెళ్తా ఉందా. దాన్నే పాజిటివ్ నెగిటివ్ అంటే అదే. పాజిటివ్ అంటే ప్రకృతి, నెగిటివ్ అంటే వికృతి. ఇప్పుడు అంతా వికృతే, ప్రకృతి పోతా ఉంది, వికృతి వస్తూ ఉంది. దట్స్ రీజన్ వై ది ఇల్నెసెస్ ఆర్ ఆన్ ది రైజ్. ఎట్లా వచ్చింది మన కరోనా? ఎట్లా వచ్చింది? ఎలా వచ్చింది? ఎనీ న్యూ ఇల్నెస్ విల్ ఓన్లీ కమ్ బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ డ్యామేజ్ యు ఆర్ డూయింగ్ టు యువర్ ప్రకృతి. వీఆర్ స్పాయిలింగ్ ద నేచర్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. నేచర్ ఈజ్ రియల్లీ రివోల్టింగ్ అగ్నెస్ట్ us. దట్ ఈస్ వాట్ ఈజ్ ఇల్నెస్. రీసెంట్ గా మనకు వచ్చిన వరదలు కూడా ఎనీథింగ్ యూ టేక్, ఎనీథింగ్, యు ఆర్ రియల్లీ అబ్యూజింగ్ ద నేచర్. వెన్ నేచర్ ఈజ్ అబ్యూజ్డ్, ఇట్ విల్ రివోల్ట్. ఇట్ కుడ్ రివోల్ట్ ఇన్ ఎనీ వే, ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎండమిక్, పాండమిక్, ఏదైనా కానీ. ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్స్ అని 3 ఉంటాయి. ఇంకా అవన్నీ పెద్ద సబ్జెక్ట్, అవన్నీ అక్కర్లే. మొన్న వచ్చింది కదా మనకు పాండమిక్ అని. పేర్లు పెట్టడానికే ముద్దు పేర్లు మస్తుగా పెడతాం, కానీ అల్టిమేట్గా ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతూ ఉందా? ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ థింగ్స్ వీఆర్ నౌ ఇన్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ డిసీజెస్. సార్, ఫ్యూచర్లో వైద్య శాస్త్రంలో ఎటువంటి మార్పులు చూడవచ్చు మనం? ఇప్పుడే మనము మన యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకునే అవకాశాలు అన్నిటినీ వదిలేసుకున్నాం. నో వే దట్ యువర్ హెల్త్ ఈజ్ గోయింగ్ టు బీ రియల్లీ సేవ్డ్ within the kind of an environment that we are living in. There is pressure from all the sides. When you eat food, it is adulterated. When you take water, it is adulterated. When you breathe the air, it is adulterated. Our minds are already polluted. Where from the health then comes? All ఏ వ్యవస్థలు అయితే సక్రమంగా ఉండి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలనో ఆ వ్యవస్థలన్నీ పోయినాయి. సో దెర్ ఇస్ నో వే దట్ వీ కెన్ రియల్లీ ప్రొటెక్ట్ అవర్ హెల్త్ ఇన్ దీస్ డిఫికల్ట్ టైమ్స్. రాబోయే కాలంలో ఎన్ని ఎక్స్ట్రాడినరీ థింగ్స్ వచ్చినా కానీ, ఎన్ని మెషిన్స్ వచ్చినా, ఏం వచ్చినా కానీ మనము as long as your mind and your thinking is all right, nothing will save you. You have to correct yourself from your mind. That's where the actual epicenter is located. సార్, చివరిగా మా ప్రేక్షకుల కోసం మీరు మీ మాటల్లో వైద్యం గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, ఏదైనా ఒక 4 మాటలు. మీరు ఈ ప్రపంచంలోనే మానవ రూపంలో ఉన్న అత్యుత్తమైన జీవి. మీరు యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ ది ఎంటైర్ ఏమంటాము క్రియేచర్. ఎన్నో ఉన్నాయి, జంతుజాలాలు అవన్నీ ఉన్నాయి. దానికంతా మాస్టర్ ఒక హ్యూమన్ బీయింగే. ఇంత అత్యుత్తమ స్థానంలో ఉండే మనము మన యొక్క ఆలోచన విధానం కూడా అత్యుత్తమంగా ఉండాలి. అది ఈరోజు లేదు. సో మీరు మీ యొక్క మానసికమైన ఆరోగ్యాన్ని మంచిగా ఆలోచించటం వల్ల వృద్ధి చేసుకోండి. థింక్ ఆల్వేస్ పాజిటివ్, నెవర్ రియల్లీ థింక్ నెగటివ్. యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద రియాలిటీ హ్యాపెనింగ్, see that there won't be any gap. The more the gap between your expectation and the reality, the higher the pressure that you develop. So మైండ్ను మీరు కంట్రోల్లో ఉంచుకోండి. మైండ్ను మీరు ఎవ్రీడే స్నానం చేయండి. గివ్ ఏ బాత్ టు యువర్ మైండ్. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలను మాతో పంచుకున్నారు. విన్నారు కదండి, ఈరోజు మన హోమియోపతి డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి హోమియోపతికి సంబంధించి నేటి పరిస్థితి ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే విషయాల్ని తెలుసుకున్నాం. ఇదే కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.